అందరికీ నమస్కారం. ఈరోజు ధనుస్సు రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. శ్రీమాత్రే నమః. 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నీ కూడాను మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. గోచార గ్రహ స్థితులన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికీ కూడా రాశి ఫలితాలు. ఈ నెల నాకు ఎలా ఉంటుంది? జాతకం: నేను ఆర్థికంగా బాగుంటానా? ఉద్యోగం బాగుంటుందా? వ్యాపారం బాగుంటుందా? వివాహం వస్తుందా? చక్కగా చదువు వస్తుందా? నా ఉద్యోగం చక్కగా ఉంటుందా? ఎన్నెన్నో ప్రశ్నలతో అందరూ ఉంటున్నటువంటి ఈ సమయంలో అక్టోబర్ నెల ప్రారంభమే శరణవరాత్రులతో ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారిని ప్రార్థిస్తూ, ముందుగా గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యమనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే. కాని జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మిమ్మల్ని, మీ ఇష్టదేవతను, మీ కులదేవతను ప్రార్థించండి, అన్నీ చక్కగా ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రరీత్యా 12 రాసులలో 9వ రాశి అయిన ధనుస్సు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశివారిగా పరిగణించబడుతున్నారు. 2025 అక్టోబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు. గోచార గ్రహస్థితుల ప్రకారం ఎలా ఉంటాయి అని అనుకుంటే, 16వ తారీఖు వరకు సూర్యుడు కన్యా రాశిలోనూ, 17వ తారీఖు నుండి తులారాశిలోనూ, కుజుడు కర్కాటక రాశిలోనూ, బుధుడు తులారాశిలోనూ, గురువు వృషభ రాశిలోనూ, శుక్రుడు సింహరాశిలోనూ, శని కుంభరాశిలోనూ, రాహువు మీనరాశిలోనూ, కేతువు కన్యారాశిలోనూ ఉన్నారు. ఉద్యోగం కాస్త మంచి పురోగతి కనిపిస్తుంది. అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు, గుర్తింపు వస్తుంది. పనిలో శ్రమ పెరుగుతుంది. కాని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసాంఘికమైన కార్యకలాపాలకు కోకండి. ఒకానొక సమయంలో ఉద్యోగం కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త, ఎందుకంటే మీకు అర్ధాష్టమ శని నడుస్తున్నాడు. నాలుక మీద కూర్చున్నాడు శని భగవానుడు. జాగ్రత్త. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి. రిస్కీ పెట్టుబడులు ఏదీ కూడా పెట్టకండి. చేస్తున్న వృత్తియే చాలు, అలా చేసుకుంటూ వెళ్ళండి. స్వయం వృత్తులు: క్రమపద్ధతిగా పనిచేస్తే విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. మిషనరీస్ అని కూడా కొంచెం చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. సర్వీస్ సెక్టార్: ఈ రంగంలో ఉన్నవారికి కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అప్పుడే బాగుంటుంది, అప్పుడే బాగుండదు, అప్పుడే బాగుండదు అన్నట్లుగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మహిళలకు ఈ నెలలో బాగా స్ట్రెస్ ఉంటుంది. ఉద్యోగం, గౌరవం పెరిగినా స్ట్రెస్ కూడా పెరుగుతుంది. ఇంట్లోనూ బయటనూ అన్నిటినీ మేనేజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. కుటుంబంలో ఐక్యత లోపిస్తుంది. ఎన్నో రోజులుగా వేధిస్తున్న అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల మధ్య విభేదాలు కొంచెం తీవ్రస్థాయికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. కోర్టు వ్యవహారాలు: ఈ నెలలో కాస్త కోర్టు వ్యవహారాలు కూడా మిశ్రమంగా ఉంటాయి. విద్యార్థులకు కాన్సంట్రేషన్ తగ్గొచ్చు. కష్టపడి చదివితే మాత్రమే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలలో ఉన్నవారికి ఇది కొంచెం గడ్డుకాలం. ఉద్యోగంలోనూ అన్నిటిలోనూ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకు సమాజంలో, ప్రజాక్షేత్రంలో అప్రతిష్ట కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజా మద్దతు కాస్త తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రైతులకు మిశ్రమ ఫలితాలు. ఏ ఇబ్బందీ లేదు. కాని మార్కెట్ ఈ నెలలో చాలా రిస్కీ అని కూడా చెప్పొచ్చు. జాగ్రత్తగా చూడండి.
రియల్ ఎస్టేట్ వారికి కొంచెం మధ్యస్థంగానే ఉంటుంది. మీరు ఎన్నో రోజులుగా పెట్టిన పర్మిషన్లు అన్నీ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నుండి స్ట్రెస్ కూడా మీకు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మిత్రులు ఆర్థిక వ్యవహారాలు. మిత్రులతో లాభాదేవీలతో ఆర్థిక లాభాదేవీలతో జాగ్రత్త. బ్యాంక్ లోన్ల మీద స్ట్రెస్ వస్తుంది. చిట్ ఫండ్ల నుండి కానీ లేకపోతే ఆర్థిక లావాదేవీలలో డిసిప్లిన్ లేకపోతే చాలా అపర్తాలు తెచ్చుకునే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఓవరాల్ ధనుస్సు రాశివారు ఈ నెల జాగ్రత్తగా ఉండాల్సిన నెల. చంద్రాష్టమం 14 అక్టోబర్ ఉదయం 5:53 నుండి 16 అక్టోబర్ మధ్యాహ్నం 5:06 వరకు. ఈ సమయంలో కొత్త పనులు మొదలు పెట్టకండి. సెకండ్ వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. పరిహారం: చక్కగా బృహస్పతి గురుభగవానుడు దక్షిణామూర్తిగా ప్రార్థించండి. పసుపు రంగు పుష్పాలు స్వామివారికి అర్పించండి. శనగలు దానం చెయ్యండి. చక్కగా అన్నదానం చెయ్యండి. శివుడికి మీ వయస్సు ఎంతో అన్ని దీపాలు వెలిగించండి. స్వామివారికి అన్ని రకాల దీపాలు మీ వయస్సు ఎంతో అన్ని వెలిగించండి. అదృష్ట సంఖ్య 3. అదృష్ట దిక్కు తూర్పు. శుభ సమయం ఉదయం 8 గంటల నుండి 9:30 వరకు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మీకు సర్వశుభాలు కలిగించుగాక. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.